ఇక విహారి కావాలనే ఆక్షన్‌కి టైంకి డబ్బు, డీడీలు తీసుకురాలేదని పాత ఉద్యోగులు విహారిని తప్పుపడతారు. విహారి కావాలని ఇలా చేస్తున్నాడని, అందరూ కలిసి టైం అయిపోయిన తర్వాత చేతులెత్తేస్తారని అంటారు. విహారి 5 నిమిషాలు టైం అడిగి బయటికి వెళ్తాడు. విహారి వెళ్ళిన తర్వాత లక్ష్మి అక్కడికి వస్తుంది. ఆఫీస్ బయట చాలామంది రౌడీలుండటం, వాళ్ళంతా చెక్ చేసి అందరిని లోపలికి పంపించడం చూసి షాకయిపోతుంది లక్ష్మి. ఇక విహారి తను ఓ బ్యాంకుకి వెళ్లి డీడీ డబ్బు అడుగుతాడు. డీడీ అయితే అవుతుంది కానీ డబ్బు లేదు అని అక్కడున్న మేనేజర్ చెప్తాడు. ఏం చేయాలి అనుకుంటూ విహారి అక్కడి నుంచి వెనుదిరుగుతాడు. ఇక మరోవైపు లక్ష్మి రౌడీలను దాటుకొని వెళ్లి సూట్‌కేస్ ఎలా ఇవ్వాలా అనుకుంటూ ఉంటుంది. ఇంతలో క్రిష్ వచ్చి నేనున్నా కదా అమ్మా అని అంటాడు. నువ్వెందుకొచ్చావురా ఇక్కడికి? అసలే రౌడీలున్నారు అని లక్ష్మి అంటే నిన్ను ఒంటరిగా ఎలా వదిలేస్తా అమ్మా? పైగా నువ్వు లోపలికి వెళ్తే వాళ్ళు అడ్డుకుంటారు కానీ నన్ను ఏమనరు కదా అని హరికృష్ణ అంటాడు. ఇక లక్ష్మి కొడుకుకి ఓ ఐడియా చెప్పి అలా చేద్దామని పక్కకి వెళ్తుంది. లక్ష్మి వెళ్ళగానే విహారి మళ్ళీ ఆఫీస్ దగ్గరికి వస్తాడు. కార్మికులు తన మీద చాలా ఆశలు పెట్టుకున్నారని, కానీ ఆ ఆశలు నాశనం చేసేసా. అందరికీ సారీ చెప్పాలి అని విహారి అనుకుంటాడు. అధికారులకు సారీ చెప్పి కార్మికులకు కూడా చెప్పే టైంకి హరికృష్ణ అక్కడికి వచ్చి సూపర్ మ్యాన్ అని పిలుస్తాడు. విహారి హరికృష్ణతో నువ్వేంట్రా ఇక్కడ అని అడిగితే మా హర్ష మామ మీకు ఇవ్వమని ఏవో పేపర్లు కొంత డబ్బు ఇచ్చాడు అని చెప్తాడు. హర్ష ఎక్కడ్రా అని విహారి అడిగితే ఎవరో మా హర్ష మామని దారుణంగా కొట్టి గాయపరిచారు అని క్రిష్ చెప్తాడు. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఆ డబ్బు పేపర్లు ఎక్కడున్నాయిరా అని విహారి అడిగితే హరికృష్ణ అంబికను చూపించి ఆ ఆంటీ బ్యాగ్‌లో ఉన్నాయి అని చెప్తాడు. అంబిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక విహారి అంబికతో అత్తయ్య త్వరగా మీ బ్యాగ్ ఇవ్వండి అని అడుగుతాడు. ఫ్లాష్ బ్యాక్‌లో లక్ష్మి చాటుగా సూట్ కేసుని బాబుని వెనుక వైపు నుంచి పంపిస్తుంది. తను స్నాక్స్ బ్యాగ్ పట్టుకొని ముందు నుంచి వెళ్లి సెక్యూరిటీని డైవర్ట్ చేస్తుంది. ఈలోపు సూట్ కేసులో హరికృష్ణ లోపలికి వెళ్ళిపోతాడు. ఎవరికీ తెలియకుండా అంబిక బ్యాగ్‌లో డబ్బు, డీడీ పెట్టేస్తాడు. అంబిక బ్యాగు విహారికి ఇవ్వగానే విహారి తీసుకొని కంపెనీని సొంతం చేసుకోవడానికి కావలసిన డబ్బు, చెక్కు అన్నీ అధికారులకు ఇస్తాడు. ఇక అంబిక, సుభాష్ షాక్ అయిపోతారు. ఆ బాబు వల్లే ఇదంతా అయిందని అంబిక రగిలిపోతూ ఉంటుంది. కంపెనీ దక్కించుకున్నంత మాత్రాన ఏం కాదులే అని సుభాష్ అంబికకు ధైర్యం చెప్తాడు. కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ విహారి చేతికి ఇస్తారు. ఇక విహారి బాబుకి చాలా థాంక్స్ అని చెప్తాడు. నీ వల్లే చాలామంది జీవితాలు నిలబడ్డాయిరా అని అంటాడు విహారి. ఇది మీ ఆశయం అని మా హర్ష మామ చెప్పాడు అని హరికృష్ణ చెప్తాడు. విహారిని దుమ్మెత్తి పోసిన అందరూ కార్మికులు విహారికి క్షమాపణలు చెప్తారు. ఇక విహారి బాబుతో ఒక్కడివే ఎలా వచ్చావురా అని అంటే నేనొక్కడిని కాదు బ్యాట్‌మ్యాన్, మా అమ్మ కూడా వచ్చింది అని అంటాడు. అరే నిన్నటి వరకు సూపర్ మ్యాన్ అన్నావు. ఇప్పుడు బ్యాట్‌మ్యాన్ ఏంట్రా అంటే బ్యాట్‌మ్యాన్ కూడా మీలాగా అందరి సంతోషం కోసం ప్రయత్నిస్తాడు అని అంటాడు క్రిష్. ఇక విహారిని బయటకు తీసుకెళ్తాడు. అక్కడ లక్ష్మి ఉండదు. మీ అమ్మ ఎక్కడ్రా అని మొత్తం చూస్తారు కానీ అప్పటికి లక్ష్మి లోపలికి వెళ్ళడం విహారికి కనిపించదు. విహారిని కార్మికులు ఎత్తుకొని జేజేలు చెప్తారు. లక్ష్మి బయటకు రావడం చూసిన హరికృష్ణ లక్ష్మి దగ్గరికి వెళ్ళి మామయ్య వాళ్ళ సార్ నిన్ను కలుస్తారంట అమ్మా రా అని పిలుస్తాడు. ఇప్పుడు వద్దులే నాన్న, హర్ష మామయ్య హాస్పిటల్‌లో ఉన్నాడు కదా, ఆయన్ని చూడ్డానికి వెళ్దామని లక్ష్మి బాబుని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు సహస్ర పాపని స్కూల్‌లో జాయిన్ చేయడానికి అడ్మిషన్ తీసుకొస్తుంది. పండు అది చూసి అందులో 2.5 లక్షలు చూసి 10వ తరగతి వరకు ఫీజా అని అడిగితే లేదురా కేవలం ఈ ఏడాదికే అని సహస్ర అంటుంది. అమ్మో పెళ్లి చేసుకోకుండా మంచి పని చేశాను అని పండు అంటాడు. ఇక సిరి పండుతో ఇక నుంచి నేను స్కూల్‌కి వెళ్ళి చదువుకోవాలి అంతే, ఇంకేం ఉండవు అంటే పండు సిరికి సపోర్ట్ చేస్తాడు. ఇప్పటికే లేట్ అయిందిరా, అత్తయ్య వల్ల ఇక అలా చెయ్యను అని అంటుంది సహస్ర. ఇక మరోవైపు పద్మాక్షి వచ్చి ఏంటి అని అడిగితే మన స్థాయికి తగ్గట్టు సిరికి మంచి రిచ్ స్కూల్‌లో అడ్మిషన్ తీసుకొచ్చా అని అంటుంది సహస్ర. ఇక పద్మాక్షి మనసులో రగిలిపోయి దీనికి అంత ఖర్చు ఎందుకే అని చిన్న స్కూల్‌లో వేయమని చెప్తుంది సహస్రతో. వద్దమ్మా సిరిని సిటీలోనే టాప్ మోస్ట్ స్కూల్‌లో జాయిన్ చేస్తా అంతే అని సహస్ర అంటుంది. ఇక పద్మాక్షి మనసులో లక్ష్మి కూతురు అదృష్టం అలా తగలడిందే అని అనుకుంటూ ఉంటుంది. సిరి పద్మాక్షి దగ్గరికి వెళ్ళి ఒసే పద్దు అని అంటుంది. ఏంటి అలా అంటున్నావు అని పద్మాక్షి అడిగితే మరి నన్ను మనసులో తిట్టుకుంటున్నావు కదా అందుకే అని పాప అంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.